మగవాడు తాళి కట్టేటప్పుడు అంతవరకు తల్లితో, తండ్రితో, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో, బంధువులతో కలిసి ఉన్నవాడు మంగళసూత్రం కట్టేటప్పుడు మాత్రం ఎవరితోనని మాట ఒకటి అంటాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఈ మంగళసూత్రమే అంటాడు. ఆ మంగళసూత్రాన్ని కట్టించేటప్పుడు ఏదో తీసుకొచ్చి కట్టించేయరు. ఆ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద ఉంచి, ఆ కొబ్బరి బొండం పూర్ణఫలం కనుక దాని మీద పెట్టి సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. పార్వతీదేవిని ఆవాహన చేసి, అమ్మా నువ్వు ఈ మంగళసూత్రానికి రక్ష, నువ్వు కాపాడాలి నా భర్త ఆయుర్దాయాన్ని, గండకాలంలో నా భర్తని కాపాడి నాకు దక్కించాలి, నేను పిల్లల్ని, మనవల్ని, మునిమనవల్ని పొంది సంతోషంగా ఆయన చేతుల మీద నేను విడిపోవాలి. అందుకే మంగళసూత్రానికి అంత పూజ చేసి, ఏ ఇల్లాలు ప్రతిరోజు నిద్రలేచి మంగళసూత్రాన్ని కళ్ళ